ఆంధ్రప్రదేశ్లో పలువురు నేతలు రాజకీయ చదరంగం మొదలుపెట్టారు. ఆ పార్టీ నేతలు ఈ పార్టీలోకి, ఈ పార్టీ నేతలు ఆ పార్టీలోకి, ఇలా అవకాశం ఉన్న పార్టీలోకి గెంతేసేందుకు కింద పైన పడుతున్నారు. ఏ పార్టీలో సీటు దొరికితే ఆ పార్టీలో చేరేందుకు ఆయా పార్టీల అధినేతలను ఇప్పటి నుండే కాకాపడుతున్నారు. కేశినేని వారు ఇప్పటికే సీఎం జగన్ని కలిసి టీడీపీలో తన రాజీనామా ఆమోదం అయితే వెంటనే వైసీపీలో చేరుతారనేది బుధవారం సీఎం జగన్ని కలవటంతో ఖరారైపోయింది. జగన్ని కలిశాక కేశినేని, వెల్లంపల్లి ఇద్దరు ఒకే కారులో బయలుదేరారు. మరో ప్రక్క కేశినేని కార్యాలయంకి ఉన్న చంద్రబాబు ఫ్లెక్సీలు తొలగిస్తుండగా వాటి స్థానంలో ఏ నాయకుడి ఫ్లెక్సీలు వస్తాయోనని విజయవాడ ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక వైసీపీలో చేరిన 10 రోజుల్లోనే ఆ పార్టీ నుండి బయటకు వచ్చిన క్రికెటర్ అంబటి రాయుడు కూడా బుధవారం మంగళగిరిలో జనసేన కార్యాలయంలో పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యారు. బిగ్ బ్రేకింగ్ల కోసం జనసేన కార్యాలయం గేటు వద్ద వేచి ఉన్న మీడియాకు అంబటి రాయుడు ముఖం కూడా చూపకుండా కారులో వెళ్లిపోయారు. ఇక వైసీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి ఈ నెల 18న టీడీపీలో రానున్నట్లు తెలుస్తుంది. మరో విషయం ఏమంటే గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కూడా చెవిరెడ్డితో టచ్లో ఉన్నారని తెలుస్తుంది. మొత్తానికి ఏదో ఒక పార్టీ సీటు లభిస్తే చాలు అన్నట్లుగా ఏపీ రాజకీయ నాయకులు గెంతులాట మొదలుపెట్టారు. ప్రజల కోసం నేను విజయవాడ ఇక్కడ ఆటోనగర్లో పెరిగాను కాబట్టి నేను నా ప్రజల కోసం ఏదో ఒకటి చేసుకోవాలి అనే ఒక ఆలోచనతో ఆయన పాలిటిక్స్లోకి వచ్చారు. అది అందరికీ మీకు తెలిసిన విషయమే. కానీ అదే ఇప్పుడు అధినేత మమ్మల్ని పిలిచి ఎదురు బొదురు కూర్చుని నాని నీ సర్వీసెస్కి థ్యాంక్ యూ, కానీ నేను ఈసారి మీకు టికెట్ ఇవ్వలేకపోతున్నాను, కానీ మీరు నన్ను సపోర్ట్ చేయాలి అని ఒక్క మాట మమ్మల్ని పిలిచి చెప్పుంటే మేము సైలెంట్గా అదే చేసేవాళ్ళం. మేము వెనక నుండి పార్టీని సపోర్ట్ చేసేవాళ్ళం. కానీ అనవసరంగా గత సంవత్సరంన్నర కాలం నుండి మమ్మల్ని ఎంతో ఇబ్బంది పెట్టారు, ఎన్నో అవమానాలకి గురి చేశారు మమ్మల్ని. సో ఇవన్నీ కూడా మేము సైలెంట్గానే భరిస్తున్నాం. ఎందుకంటే మాకు ఒక అపోహ ఏంటంటే ఇక్కడ లోకల్గా కొంతమంది పార్టీని నష్టపరచడానికి ఇవన్నీ చేస్తున్నారు, అధిష్టానంకి ఇవన్నీ తెలియదు అనే ఒక అపోహలో ఉన్నాం మేము మొన్నదాకా. కానీ ఏ రోజైతే తిరువూరులో జరుగుతున్న పార్టీ కార్యక్రమంలో కేశినేని నాని గారు ఎందుకు జోక్యం చేసుకుంటున్నారు అని అడిగిన రోజే అది ఒక పెద్ద అవమానంగా భావించాం మేము. ఎందుకంటే మా కాన్స్టిట్యున్సీలో ఇది మా ఊరు, మా ప్రజలు ఇల్లు, వాళ్ళ కోసం మేము ఎంత దూరమైనా వెళ్తాం, ఏదైనా చేస్తాం. అలాంటి ఒక ఊరిలో మమ్మల్ని ఎందుకు వచ్చారు, ఎందుకు చేస్తున్నారు అని అడిగే హక్కు ఎవరికి ఉందండి? హౌ కెన్ యూ టెల్ us to stay away from party programs? మేము ఒక లీడర్, హీ ఈజ్ అ పార్టీ లీడర్, హీ ఈజ్ అ సెకండ్ టైం ఎంపీ, ప్రజాబలమైన ఎంపీ. ఆయన్ని పార్టీ కార్యక్రమాల నుంచి దూరంగా ఎందుకు ఉండమన్నారు? పార్టీ ఇక్కడ కార్యక్రమాలు చేస్తే ఒక రాష్ట్ర అధ్యక్షుడు ఇక్కడికి వస్తే ఆయన ఎందుకు పిలవలేదు? ఆయనకి ఎందుకు ఇన్ఫర్మేషన్ లేదు?